మొత్తానికి భరణి గారు ఊహించిందే జరిగింది. భరణి గారు ఏమనుకుర్రు, తనుజ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఏమైందంటే గేమ్ ఆడిరు. ఆ గేమ్లో లీస్ట్ వచ్చేసరికి డీమాన్ పవన్ లీస్ట్కి వచ్చిండు. అప్పుడు ఆయన పాయింట్స్, దాంట్లో సగం పాయింట్స్ నువ్వు ఎవరికి ఇస్తావు అన్నప్పుడు డీమాన్ పవన్ ఆ తనుజకి ఇవ్వడం జరిగింది. ఆ తనుజకి ఇవ్వడం జరిగిన తర్వాత నెక్స్ట్ గేమ్లో ఒకరిని తీసేయాలి గేమ్ నుంచి అన్నప్పుడు అందరూ డిస్కషన్ చేసుకోవడానికి బయటికి వెళ్ళారు. అందరు ఎవరెవరుగా కొంతమంది అటు సైడ్, కొంతమంది ఇటు సైడ్ వెళ్ళిపోయారు. తర్వాత భరణి గారు వచ్చి తనుజ గారిని, మరి నువ్వెవరిని తీద్దాం అనుకుంటున్నావు, ఎవరి సైడ్ ఉండదు అనుకుంటున్నావు అంటే, నేను ఒకటి సంజన గారినన్నా, రెండు మిమ్మల్ని అంటే ఇమానియల్ తీయదలుచుకోలేదా అంటే, లేదు ఇమానియల్ నాకు ఈ మధ్య సపోర్ట్గా ఆయనే ఉంటుండు, సపోర్ట్గా నిలబడ్డది కూడా నాకు ఇమానియలే అంటే, ఇప్పటివరకు నేను నిలబడ్డది వేస్ట్ అన్నట్టు పాపం భరణి గారు భావించారు. కానీ భరణి గారు ఊహించలేదు తనుజ విషయంలో ఇప్పటివరకు కూడా. ఎందుకంటే ప్రతి విషయంలో తనుజకి వెనకాల నిలబడ్డ భరణి గారు. అంతెందుకు, ఒకసారి డీమాన్ పవన్తో గేమ్తో డీమాన్ పవన్, తనుజ, భరణి గారు గేమ్ ఆడారు. ముగ్గురు కలిసి గేమ్ ఆడినప్పుడు ఆ గేమ్లో భరణి గారు తనుజ వెంబటే నిలబడి తనుజని గెలిపించడానికి శాయశక్తిలో ప్రయత్నించాడు. ఆ గేమ్లో ఏంది, డీమాన్ పవన్ని ఇద్దరు ఇట్లా ఒకరికొకరు ఆడితే గెలవలేరు. కానీ భరణి గారు ఏం చేశారంటే తనుజకి సపోర్ట్గా నిలబడ్డాడు. అక్కడ గెలిచింది ఎవరు? తనుజ గెలిచింది, ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అంటే ఇప్పుడు భరణి గారు సపోర్ట్ చేయట్లేదా? ప్రతి విషయంలో ఆమెకి ఏ విషయంలో సపోర్ట్ చేయలే, ప్రతి విషయంలో సపోర్ట్గా నిలబడ్డాడు. కానీ తనుజ మాత్రం నాన్న అనుకుంటూ పాపం ఆయన వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు ఆయన ఎంత బాధ అనిపిస్తుంది, నాన్న అనుకుంటూ ఒక బిడ్డ వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, బయట చూసే ప్రేక్షకులకి ఏమనిపిస్తుంది? ఆమె ప్రతిదీ గేమ్ లాగానే చూస్తుంది. అక్కడ ఏమని చెప్పొచ్చు, నాన్న నేనైతే సంజన గారికి వేయదలుచుకుంటున్నా, మరి ఇమానియల్ అయితే సంజన గారికి వేస్తారో వేయరో నాకు తెలియదు కాబట్టి నేను మాత్రం సంజన గారికి వేస్తా, మరి కళ్యాణ్ గారు ఎవరికి వేస్తారో తెలియదు అని ఒక మాట చెప్తే అయిపోయేది. అంటే ఇక్కడ కళ్యాణ్, తనుజ, ఇమానియల్ 3 ఓట్లు భరణి గారికి వేద్దామని. ఎందుకంటే భరణి గారు సంజనతో పోల్చుకుంటే కొద్దిగా స్ట్రాంగ్ కాంటెస్ట్ లాగా అనిపిస్తుండేవో. దానివల్ల భరణి గారిని లేపేద్దాం. ఎందుకంటే లాస్ట్ కదా ఈసారి పిలవడం ఎవరైతే లాస్ట్ కాల్ కాబట్టి వాళ్ళు ఆలోచించుంటారు. కానీ తనుజ అనొద్దు ఆ విషయంలో. తనుజ ఏమనాలి, నానా నేనైతే ఇప్పటివరకు నేను సంజన గారిని అనుకుంటున్నా, మేమైతే అనుకోవట్లేదు, మిమ్మల్ని అయితే అనుకోవట్లేదా అని అనాలి. సర్లే అని చెప్పి అందరు కలిసి కూర్చురు. ఆ సోఫా అందరు కలిసి కూర్చురు ఓట్ల కోసం. కూర్చున్నప్పుడు భరణి గారు వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ కాంచి కూడా సుమన కాంచి భరణి కాంచి ఓట్లు పాస్ కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు భరణి గారు ఏంటంటే, నాకు ఎన్ని ఓట్లు పడతాయి అనేది నాకు అర్థం కావట్లేదు, అందుకోసం ముందల నుంచి అక్కడి నుంచి తీసుకుందాం. ఎందుకంటే లీడ్ వాళ్ళెవరు, ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి తనుజకే సపోర్ట్ ఉంటాడు. ఇంకా తనుజ ఏది చెప్తే అదే వింటాడు ఖచ్చితంగా కళ్యాణ్. ఇమానియల్ గేమ్ పరంగా సూపర్గా ఆడతాడు, ఆయనకు తెలుసు ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఇమానియల్కి తెలుసు. ఇమానియల్ గుడ్డిగా ఎవరిని నమ్మడు, అసలు నమ్మడు ఇమానియల్. తనుజ చెప్పింది నమ్మడు, కళ్యాణ్ చెప్పింది చేయడు. ఆయనకి తెలుసు గేమ్ ఎట్లా ఆడాలి, ఏ విధంగా ఆడాలనేది తెలుసు. కాకపోతే సంజనకు సపోర్ట్గా నిలబడతాడు ఒక విషయంలో. కానీ సంజన ఈ విషయం అర్థం చేసుకోదు. ఇమానియలే నన్ను వెన్నుపోటు పొడుస్తాడు అని సంజన భావిస్తుంది. ఇంకా తనుజ డైరెక్ట్గా ఇప్పుడు బన్నీ గారికి సపోర్ట్ చేయకుండా మరి సంజన గారికి సపోర్ట్ చేస్తుందా, ఎవరికి సపోర్ట్ చేస్తుందా అని ఆలోచించామని చెప్పి ఆయన అడిగారు. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కలిపి ఒకరికి వేస్తే వీళ్ళిద్దరు కలిసి ఒకరికి వేద్దాం. ఎందుకంటే సంజన గారు బన్నీ గారు ఒకటేరు, మన ఇద్దరు ఓట్లు ఒకవైపు వేద్దాం, లేకపోతే వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత మన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి భరణి గారు ఆలోచించారు. కానీ వాళ్ళ నిర్ణయాన్ని తనుజ ఏం చేసింది, గేమ్ లాగా ఆడాలి, ప్రతి విషయంలో ఆమె గేమ్ డిసైడ్ చేస్తా అంటే తనుజ ఎంతసేపు నేనే గేమ్ డిసైడ్ చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది, ఏ విధంగా కుదురుతుంది? అంటే ఆమె చెప్పింది గేమ్ ఆడాలా, గేమ్ ఆట నడవాలి ఆడగా ఆమె చెప్పింది.
భరణి గారు ఏం చేయాలి, సపోర్ట్ చేయకుండా నేను ఫస్ట్ మీ కంచి కాల్ వస్తేనే నేను అగ్రి చేస్తాను, లేకపోతే నేను కూడా చేయనని కూర్చోవాలి. కానీ తనుజ మాత్రం ప్రతి విషయంలో లీడ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆమె నేనే ఇప్పుడు ప్రేక్షకుల కాల్ వచ్చిన కానీ తనుజ విన్నర్ అని నేను అనుకున్నది నాకు అర్థమైపోయింది, నేను విన్నర్ అయినా అనుకుంటుంది. కానీ కళ్యాణ్ ఏం చేసినాడంటే ఎవరు గొయ్యి ఎవరు తోవాల్సిన అవసరం లేదు, కళ్యాణ్ తవ్వుకుంటున్నాడు. ఆయన ఫైనలిస్ట్ కావడం ఆయనకు ఒక పెద్ద మైనస్. ఎందుకంటే ప్రతి గేమ్లో ఎక్కడ ఏ గేమ్లో అవపడే అవకాశం కళ్యాణ్కి లేదు. ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కళ్యాణ్ లేకుండా పోయింది. ఇప్పుడు గేమ్లో ఆడి ఓటు అప్పీల్కి వచ్చే అవకాశాలు ఉంటేనే కదా ప్రేక్షకులు అవపడుతుంది. ఇప్పుడు కళ్యాణ అభిమానులకు కూడా నిజంగా అనిపించట్లేదా? మీకు కూడా కళ్యాణ అభిమానులకు అనిపించట్లేదా? నిజంగా గుడ్డ మీద చేసుకొని చెప్పండి, కామెంట్లో పెట్టడం కాదు. తనుజ కళ్యాణ్ ఫ్రెండ్స్ అని మీరు అంటుర్రు, తనుజ కళ్యాణ్ ఫ్రెండ్సే, నేను కూడా అంటున్నా, అగ్రి. గేమ్కి వచ్చేసరికి విన్నర్ వచ్చేసరికి మనోడే విన్నర్ కావాలి. నేను అనేది అది. గేమ్ ఆడు, గేమ్ తిప్పాలి. వన్ సైడు ఒకవైపే వెళ్ళకూడదు. ఎప్పుడైనా గేమ్లో నువ్వు డిసైడర్గా ఉండాలి, గేమ్ని డిసైడ్ చేసే విధంగా ఉండాలి. ప్రేక్షకులు నీ మీద అటెన్షన్ ఉండేటట్టు ఉండాలి. చూసే ప్రేక్షకులకి కళ్యాణ్ మీద ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, అబ్బా ఏ నిర్ణయం ఎవరికి ఓటేస్తాడో అన్నట్లు ఉండాలి తప్ప తనుజ ఏది చెప్తే అదే నిర్ణయం తీసుకుంటా, తనుజ ఏది చెప్తే అదే చేస్తా, తనుజ అలిగితే పోయి బతిలాడతా, తనుజ అటు ఇటు అంటే ఓదారుస్తా. ఏంది గేము? కళ్యాణ్ అభిమానులకు అనిపించట్లేదా? మీకు అనిపించట్లేదా? ఎంతసేపటికి ఆ కళ్యాణం అనిపించట్లేదా మీకు అభిమానులకి? కళ్యాణ్ గెలవడానికి వచ్చిండా, ఆమెను బతిలాడడానికి వచ్చిండా, ఆమె తరపున వాదించడానికి వచ్చిండా, ఆమె తరపున నిలబడడానికి వచ్చిండా? ఆయన గేమ్ ఆయన ఆడాలి, సపోర్ట్ చేయాలి అందరికీ. ఎందుకంటే ఇది విన్నర్ని డిసైడ్ చేసే ఫ్యాక్ట్. ఇంకొక 2 వీక్స్ ఉంది, ఈ లోపల విన్నర్ని ఎవరనేది డిసైడ్ చేయాలి. కానీ కళ్యాణ్ ఏం చేస్తుండు, ఒకవైపే అయిపోయిండు. చూసే ప్రేక్షకులకు కూడా అనిపిస్తుంది ఈయన గేమ్, ఎందుకంటే ఆయన ఫైనలిస్ట్ పోయే ఒక పెద్ద తప్పు చేసుకుండు. ఆ ఫైనలిస్ట్ పోయి ఇక ఫైనల్ పోయినా కదా, నేను ఫైనల్ పోయినానంటూ కూల్ అయిపోయిండు. తనుజ ఏది చెప్తే అది వినుకుందాం అన్నట్టు విన్నాడు. కానీ తనుజ భరణి గారిని పాపం ఆ విధంగా బాధించాడు. ఎందుకంటే భరణి గారు తట్టుకోలేకపోతుండు. అరే నేను నా కూతురు అన్నది కదా ఇప్పటిదాకా, నన్ను ఇంత బాధ పెట్టే నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. తనుజ కూడా గేమ్ ఆడుతుంది అనుకోవట్లే, కానీ గేమ్లో కూడా కొన్నిసార్లు కొన్ని లిమిటేషన్లు వరకు ఉండాలి. ఎందుకంటే ఎవరిని బాధ పెట్టాలి, ఎక్కడ బాధ పెట్టాలి. ఎందుకంటే సంజన గారికి తనుజ గారి మధ్య రిలేషన్ లేదు ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య, కానీ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్, తండ్రి అనే బాండింగ్ ఉంది కదా. ఇప్పుడు భరణి గారు కూడా బిడ్డలాగా చూసుకుంటున్నాడు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? నాన్న నేను నీకు నేనైతే వేయను, మిగతా ఇంటి సభ్యుల గురించి నాకు సంబంధం లేదు అని ఒక మాట చెప్తే భరణి గారికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా, చూసే ప్రేక్షకులకు కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. అరే కూతురు కదా, ఎందుకంటే ఇక్కడ కూతురు అనే బాండింగ్ తీసుకురు. ఒక కూతురు అనే బాండింగ్ మీద తండ్రితో నిలబడకపోతే చూసే ప్రేక్షకులకు ఏమర్థమవుతుంది అంటే ఈమె గేమ్ కోసం ఎంతసేపటికి గేమ్ కోసమే ఈమె ఆడుతుంది అనే కదా పాపం అనిపించేది జనాలకి. ఎందుకు అది అట్లా ఉండకుండా తనుజ కూడా ఫేవర్గా ఉండాలి భరణి గారికి ఫేవర్గా ఉండని కూడా అనద్దు. గేమ్ ఆడాలి. కాకపోతే ఆడ సంజన గారు కదా, నేను వాళ్ళకి ఓటేస్తా, వాళ్ళు ఇష్టం నాన్న, మరి వాళ్ళ ఇంటి సభ్యులు మరి ఇమానియలు కళ్యాణ్ ఎవరికి ఓటేస్తారో మరి నాకు తెలియదు, సంజన గారు కూడా ఎవరికి ఓటేస్తారో తెలియదని ఒక మాట అంటే అయిపోయేది. ఆ మాట అనేసరికి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక గేమ్లో ఆయన మీ వెనకాల నిలబడ్డాడు, మిమ్మల్ని గెలిపించిండు, చాలా వరకు తీసుకెళ్ళిండు. అట్లాంటి పర్సన్ పాపం ఆ విధంగా అనేసరికి ఫీల్ అయ్యిండు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.